ఈ రోజు మన గెస్ట్ ఎవరు? ప్రతి దశలోనూ ఇలాగే చేస్తుంది. ఈవిడ తీసుకొచ్చి నాకు జోడీగా పెట్టారు. విష్ణు ప్రియ 2 పేర్లు ఉన్నాయి, కానీ ఇండస్ట్రీలో ఓ పేరు లేదు. అందమా అందుమా అందనంటే అందమా. మగవాళ్ళకి ఎక్కువ బ్రెయిన్ ఉందా, ఆడవాళ్ళకి ఎక్కువ బ్రెయిన్ ఉందా అన్న సంగతి. సుధీర్, ఆడవాళ్ళు బ్రెయిన్ పక్కన ఉంటాయా అసలు? కలిసి ఉండవు కాబట్టే నిన్ను నేను చేసుకోవాల్సి వచ్చింది. ఆ పెద్ద మాట అన్నాడు సరాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి తప్పులు అవ్వచ్చు సారీ చెప్పేంత ఇది వచ్చినప్పుడు? పాతవన్నీ బయటికి వస్తాయి. ఇప్పుడు అర్థమైందా సుధీర్? పెళ్లి అయితే అంత గందరగోళంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. బాగుంటుంది. మాస్టర్ చెప్పింది కూడా బాగుంది. అవునవును, బాగుండదు చేసుకోండి. బిహేవ్ లైక్ ఫ్రెండ్ రా, ఫ్రెండ్లీగా ఉండరా. ఆ ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ బ్యాకప్. నువ్వు చెప్పు, నేను ఎలా చేశాను. బాగా చేసావు విష్ణు, గుడ్ జాబ్. దేవుడు ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు. ఇంట్లో ఎలా ఉంటాడు మామూలుగా? టవల్ బెడ్ మీద వేస్తాడు, బాత్రూమ్ లైట్ ఆఫ్ చేయడు, గీజర్ ఆఫ్ చేయడు. మీరు నవ్వుతున్నారేంటి? సేమా ఏంటి? ఆపోజిట్. ఉప్పు డబ్బా మూత సరిగ్గా మోయలేదంటే లోపల నుంచి సౌండ్లు వినబడుతూనే ఉంటాయి. కాయగూరలు కొనుక్కొని వెళ్ళి ఇంట్లో పెట్టానన్నా. మంచి విషయమే కదా యశ్, అది మంచి విషయం అన్నా. అంటే అది టేబుల్ పైన పెట్టాను, ఫ్రిడ్జ్ లో పెట్టలేదు, అందుకే తింటా. ఇప్పుడు వంటలో ఉప్పు ఎక్కువైంది, దానికి కంప్లైంట్ చేయకూడదంట. ఇప్పుడు నుంచి రోజు ఉప్పు ఎక్కువ ఉంటది. ఏం చెప్తాను చెప్పు. సర్కార్కే ఫస్ట్ టైం క్వశ్చన్ కి ఆన్సర్ దొరకట్లేదురా. పెళ్ళైన అబ్బాయిలతో ఎప్పుడన్నా సిట్టింగ్ అయ్యారు? నీకంత సీన్ లేదు, మహా అయితే కూర్చొని ఏడుస్తారు అంతే కదా. ఏదో తేడాగా ఉందేంటి? ఈ సర్కార్ షో తరపున చెప్తున్నా, పెళ్ళైన మొగాళ్ళందరూ మీరు మొగాళ్ళరా బై. నాకెందుకో నా లైఫ్ లో చేయింది ఫస్ట్ టైం ఒక అబ్బాయికి హగ్ ఇవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు చెప్తున్నా, నా లైఫ్ లో నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. సుధీర్ గారు, మీరు ఇన్ని అనుకుంటున్నారు కానీ ఇలాంటి క్యూట్ మూమెంట్స్ మిస్ అయిపోతారు. క్యూట్ అవసరమైతే ఈ పేపర్లు అమ్ముకొనైనా బ్రతుకుతా గానీ పెళ్లి మాత్రం చేసుకో. పెళ్ళయ్యాక ఎలాగో పేపర్లు అమ్ముకోవాల్సిందే. దేవుడు లేగానే సార్ ఫస్ట్ దేవుడా సుధీర్ అన్న పెళ్లి అయిపోవాలి. నా ఫస్ట్ కోరిక అదే. ఈ నెక్స్ట్ 2 months లో మీ పెళ్లి అవుతే దానికి నేనే కారణం.